గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే ఉత్కృష్టమైన సంస్కృతి మనది. గు అంటే అంధకారం, చీకటి అని అర్థం. రు అంటే తొలగించడం అని అర్థం. అజ్ఞానంధకారాన్ని తొలగించే గురువు సాక్షాత్తు బ్రహ్మ అనడంలో సందేహం లేదు. గురు పౌర్ణమి రోజున గురు భగవానుడిని వ్యాస మహర్షిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని నమ్మకం. ఆదివారం గురు పౌర్ణమి సందర్భంగా గురు పౌర్ణమి విశిష్టతపై కథనం. ఆషాఢ శుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమని అంటారు. ఇదే రోజు వ్యాస మహాముని జన్మతిథి కావున మహాపర్వదినంగా అనాదికాలం నుంచి భావిస్తున్నారు. ఈ రోజున గురు భగవానుడిని వ్యాస మహర్షిని పూజించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని నమ్మకం. అద్వితీయమైన గురు పరంపరలకు ఆలవాలం మన భారతదేశం. గురుకుల విద్యా విధానం అమల్లో ఉన్న కాలంలో గురువులు దైవంతో సమానంగా పూజింపబడేవారు. ఆ గురువులు కూడా శిష్యులని తమ కన్నబిడ్డల కన్నా మిన్నగా ప్రేమించేవారు. నేటి కాలంలో అంతటి గొప్ప గురు శిష్య సంబంధాలు చాలా అరుదు. గురు పౌర్ణిమను పురస్కరించుకొని గురువులను స్మరించడం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది. ఆదియోగి ఆది గురువైన మహాశివుడు ఆషాఢ పౌర్ణమి నాడు సప్త ఋషులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెబుతుంది. ఆషాఢ పౌర్ణమి దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసిన రోజుగా దత్త చరిత్ర చెబుతుంది. వ్యాస మహాముని ఈ రోజున సత్యవతి శంతనులకు జన్మించాడని, కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇదే రోజున వేదాలను యజుర్వేద, సామ, అథర్వణ వేదాలుగా విభజించాడని ప్రతీతి. ఈ పుణ్య విశేషాలను పురస్కరించుకొని ఆషాఢ పౌర్ణమి నాడు గురు పూర్ణిమగా వ్యాస పూర్ణిమగా జరుపుకుంటాము. గురు పౌర్ణమి రోజు గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు, బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకుంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశనం చేసి ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు. గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలా మంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరచుకొని ఉంటారు. ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు, తరతరాలకు కొనసాగవచ్చు. హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధానకర్తగా భావిస్తుంటారు. పూర్వం వారణాసిలో కడుపేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారట. ఆ బ్రాహ్మణుని పేరు వేదనిధి, ఆయన సతీమణి పేరు వేదవతి. వీరిరువురు ఎల్లప్పుడూ చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవించేవారు. ఇంకా సంతాన భాగ్యం కోసం ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా ఫలితం లేకపోయింది. ఒకనాడు వేదనిధికి ప్రతిరోజూ మధ్యాహ్న సమయంలో వ్యాస భగవానులు రహస్యంగా గంగానదికి స్నానానికై వస్తూ ఉంటారని తెలుస్తుంది. ఎలాగైనా సరే వ్యాస మహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజూ 1000 కళ్లతో వెతకనారంభిస్తాడు. ఈ క్రమంలో ఒకరోజు ఒక భిక్షువు రూపం ధరించి దండధరుడైన వ్యక్తిని వేదనిధి దర్శిస్తాడు. వెంటనే వేదనిధి వారి పాదాలను ఆశ్రయిస్తాడు. దానికి ఆ భిక్షువు చీదరించుకొని కసురుకుంటాడు. అయినా సరే పట్టిన పాదాల్ని విడవకుండా, మహానుభావా, తమరు సాక్షాత్తు వ్యాస భగవాన్లని నేను గ్రహించాను, అందుచేతనే మిమ్మల్ని శరణు పొందగోరుచున్నాను అంటాడు. ఆ మాటలు విన్న ఆ భిక్షువు గంగానది ఒడ్డు వైపునకు నలుదిశలా బిత్తరచూపులు చూస్తూ ఇంకా తనను ఎవరైనా చూస్తున్నారేమోనని తలచి వెంటనే వేదనిధిని ఆప్యాయంగా చేరదీసి ఏమి కావాలో కోరుకోమంటారు. ఈ క్రమంలో రేపు నా తండ్రిగారి పితృకార్యము, దానికి తమరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయాలని వేడుకుంటాడు. ఆ మహర్షి వేదనిధి ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు. అనంతరం ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగానది తీరాన జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు. మరుసటి రోజు ఉదయమే ఇచ్చిన మాట ప్రకారం వారి గృహానికి విచ్చేసిన వ్యాస మహర్షిని ఆ దంపతులు సాదరంగా లోనికి ఆహ్వానించి అతిథి సత్కారం చేసి పూజిస్తారు. అనంతరం దేవతార్చనకు తులసి దళాలు, పువ్వులను సిద్ధం చేస్తారు. వారి పూజానంతరం ఎంతో శుచిగా వంటకాలను సిద్ధపరిచి శ్రాద్ధ విధులను విధి విధానంగా నిర్వహిస్తారు. అనంతరం ఆ దంపతులు ఆ వ్యాస భగవానునికి సాష్టాంగ నమస్కారం చేస్తారు. వారి ఆతిథ్యానికి ఎంతో సంతుష్టులైన ఆ మునిశ్రేష్ఠుడు, ఓ పుణ్యదంపతులారా, మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని అంటాడు. ఎన్ని నోములు వ్రతాలు చేసినా సంతాన భాగ్యము మాత్రము మాకు కలగలేదు అని వారు సెలవిస్తారు. అందుకు త్వరలోనే మీకు తేజోవంతులు, ఐశ్వర్యవంతులు అయిన 10 మంది పుత్ర సంతతి కలుగుతుందని ఆశీర్వదిస్తాడు. ఈ క్రమంలో వేదనిధి, వేదవతి దంపతులు వ్యాసముని అనుగ్రహంతో సంతానం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా 4 వేదాలలో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో పౌర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తుంటారు. ఈ పర్వదినం సందర్భంగా
ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని పూజను నిర్వహిస్తుంటారు. షిరిడీ సాయిబాబా ఆలయాలలో పూజలు నిర్వహిస్తారు. ఆదివారం గురు పౌర్ణిమను పురస్కరించుకొని నల్గొండ పట్టణంలోని సాయిబాబా దేవాలయాలు గురు పౌర్ణిమ వేడుకలకు సిద్ధమయ్యాయి. శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవాలయం తులసినగర్ నల్గొండ నందు విశేషంగా ఆషాఢ శుద్ధ పౌర్ణిమ అనగా వ్యాస పౌర్ణిమ, గురు పౌర్ణిమ అని సంబోధిస్తూ ఉంటారు. శాస్త్రానుసారంగా ఈ యొక్క పౌర్ణమిని గురు పౌర్ణిమ, వ్యాస పౌర్ణమిగా పేర్కొంటారు. ఈ యొక్క గురు పౌర్ణిమని పురస్కరించుకొని మన గురువులందరినీ కూడా ఉద్దేశించి వారిని మనం తలుచుకుంటూ ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులకు కానీ లక్ష్మీనారాయణులకు కానీ ఎటువంటి చిన్న పూజ చేసినా అనేకమైనటువంటి విశేష పుణ్య ఫలితాలను ఆ యొక్క భగవానుడు ప్రసాదిస్తాడు. సాక్షాత్తు మనకి వైదిక సాంప్రదాయంలో దక్షిణామూర్తి, పరమేశ్వర స్వరూపమైనటువంటి దక్షిణామూర్తిని గురువుగా భావిస్తూ ఉంటాం. మరి ఆ పరమేశ్వరుణ్ణి ఎవరైతే గురు పౌర్ణిమ రోజు అభిషేకాలతో, అర్చనలతో స్వామికి పూజాధికాలు చేస్తారో వారందరూ కూడా పరమేశ్వరుడి యొక్క, గురువు యొక్క అనుగ్రహాన్ని పొంది వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల యందు, విద్యల యందు ఆర్థికమైనటువంటి సమస్యల నుంచి అనేకమైనటువంటి అభివృద్ధి పథాలలో వారు వెళ్తూ ఉంటారు. గురువుల యొక్క అనుగ్రహం ఉంటేనే వారి యొక్క వంశము అభివృద్ధి చెందుతుంది. కావున వ్యాస పౌర్ణిమని, ఈ యొక్క ఆషాఢ శుద్ధ పౌర్ణిమని పురస్కరించుకొని భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని పార్వతీ పరమేశ్వరుల యొక్క, లక్ష్మీనారాయణుల యొక్క పూజాధికాలను చేసుకొని తరించవలసిందిగా కోరుతూ ఉన్నాం.